కాశ్మీర్లో భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడిలో కాశ్మీరీ పౌరులు మృతి. కాశ్మీర్లో చొరబడిన ఉగ్రమూకలు పొద్దున టీ తాగుతూ పేపర్ తిరిగేస్తే దాదాపు ప్రతిరోజు కనిపించే వార్తలివి. కానీ ఇప్పుడు అలాంటి ఒకటి అరా వార్తలు ఎప్పుడో గానీ కనిపించడం లేదు. ఒకప్పుడు ఉగ్రవాదులు చనిపోతే ఊరేగింపులు జరిగేవి. భారత జవాన్లపై రాళ్ల దాడులు సర్వసాధారణం. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాశ్మీర్ యువత ఇప్పుడిప్పుడే ఉపాధి ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. విదేశీ టూరిస్టులతో కాశ్మీర్ లోయ కళకళలాడుతుంది. కలలో కూడా ఊహించని పరిస్థితులు అక్కడ వాస్తవ రూపం దాల్చుతున్నాయి. 2024లో కాశ్మీర్లో ఒక్కటంటే ఒక్క రాళ్లదాడి కూడా జరగలేదు. ఎన్నికల సమయంలో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. మూతపడిన సినిమా హాళ్లన్నీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. ఒకప్పుడు విదేశీయులు అడుగు పెట్టాలంటే భయపడే కాశ్మీర్లో కేంద్రం ఏకంగా G20 సమావేశాన్ని నిర్వహించింది. ఎందరో దేశాధినేతలకు కాశ్మీర్లో ఆతిథ్యమిచ్చింది. జమ్మూ కాశ్మీర్లో అవినీతి నిరోధక శాఖ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం మానేసింది. ఇప్పుడు లాల్ చౌక్లో త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతుంది. కాశ్మీర్లో వాస్తవ పరిస్థితుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా రాజ్యసభకు వెల్లడించారు. ఆర్టికల్ 370 విభజనకు ప్రధాన కారణమని అభివర్ణించిన ఆయన దానిని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయన్నారు. హోంశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా పలు కీలక అంశాలను పెద్దల సభ ముందుంచారు. ఆ వివరాలేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తూ ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు అమిత్ షా. తగ్గుముఖం పట్టిన ఉగ్రవాదానికి సంబంధించి పలు గణాంకాలను కూడా రాజ్యసభకు వివరించారు. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య భారతంలో ఉగ్రవాదం, తీవ్రవాదం కారణంగా 92,000 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో కాశ్మీర్ను నాశనం చేశాయన్నారు. అయితే తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఉరి, పుల్వామా ఘటనలు జరిగిన రోజుల వ్యవధిలో మెరుపు దాడులు, వైమానిక దాడులు చేసి పాకిస్తాన్కు గట్టిగా బదులిచ్చామన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. అమిత్ షా చెప్పిన లెక్కల ప్రకారం మోదీ ప్రభుత్వ పాలనలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద మరణాలు 70% తగ్గాయి. 2004-14 మధ్య ఈ ప్రాంతంలో 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. 2014 నుంచి 24 మధ్య ఆ సంఖ్య 2,242కు తగ్గింది. కాశ్మీర్లోయ ప్రస్తుతం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుంది. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పెట్టుబడుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే 12,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 1,10,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగాయి. అమిత్ షా చెప్పిన గణాంకాలను పలు సర్వే రిపోర్టులతో బేరీజు వేసుకుని చూద్దాం. ఒకప్పుడు గల్లీకో ఉగ్రవాది కనిపించే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు కేవలం 76 మంది ఉగ్రవాదులు మాత్రమే మిగిలి ఉన్నారంటూ కాశ్మీరీ అబ్జర్వర్ పత్రిక మార్చి 17న ఓ రిపోర్టు వెల్లడించింది. వీరిలో 59 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాలను ఉటంకించింది కాశ్మీరీ అబ్జర్వర్. వీరిలో 3 హిజ్బుల్ ముజాహిద్దీన్, 21 మంది జైష్-ఏ-మొహమ్మద్, 35 మంది లష్కర్-ఏ-తోయిబాకు చెందిన వారు ఉన్నట్లు తెలిపింది. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు, 3 జమ్మూలో, 14 మంది లోయలో చురుకుగా ఉన్నట్లు కాశ్మీరీ అబ్జర్వర్ వెల్లడించింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. అధికారిక డేటాను పరిశీలిస్తే కాశ్మీరీ యువత తుపాకులు పట్టడానికి వెనుకంజ వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. 2024 విషయానికి వస్తే ఆ ఏడాది 91 మంది క్రియాశీల ఉగ్రవాదులు ఉండేవారు. వారిలో 61 మంది విదేశీ ఉగ్రవాదులు, 30 మంది స్థానిక ఉగ్రవాదులు. 2022లో మొత్తం 135 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని డేటా స్పష్టం చేస్తోంది. వారిలో 85 మంది విదేశీ ఉగ్రవాదులు, 50 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. 2022లో క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్యతో పోలిస్తే 2023లో ఉగ్రవాదుల సంఖ్య దాదాపు 48.35% తగ్గింది. క్రియాశీల ఉగ్రవాదులలో ఎక్కువ మంది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాకు చెందిన వారే ఉన్నారు. 2023లో మొత్తం 72 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందించాయి. వారిలో 22 మంది స్థానిక ఉగ్రవాదులు, 50 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. ఇక 2022లో మొత్తం 187 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
ఇందులో 130 మంది స్థానిక ఉగ్రవాదులు మరియు 57 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. 2025లో ఇప్పటి వరకు ఒకే ఒక కొత్త నియామకం నమోదైనట్లు కశ్మీరీ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. చొరబాట్ల విషయానికి వస్తే 2017 కంటే ముందు జమ్మూ కాశ్మీర్లో 419 చొరబాట్లు జరిగాయి. 2021 నాటికి ఆ సంఖ్య 34 తగ్గింది. ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2016 నాటి సర్జికల్ స్ట్రైక్, 2019 వైమానిక దాడులు, పాకిస్తాన్ ప్రేరేపిత చొరబాట్లు ఉగ్రవాద నిరోధానికి ఎంతో ఉపయోగపడ్డాయి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత 2020లో చొరబాట్లు 139 నుంచి 51కి, 2021లో 34కి తగ్గాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి, శాంతిని నిర్ధారించడానికి ప్రభుత్వం తన నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పడానికి ఈ గణాంకాలు అర్థం పడుతున్నాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లను గుర్తించి నిర్వీర్యం చేయడానికి నిఘా సంస్థలు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. అధికారులు సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దీంతో ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011లో ఒకసారి మాత్రమే ఉగ్రవాదుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ పెరిగింది. ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ కేంద్రంగా స్థానిక యువత ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారు. దీంతో 2015 నాటికి లోయల ఉగ్రవాదుల సంఖ్య 300కి పెరిగింది. ఇక అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు మొదలైంది. గత 10 ఏళ్ల కాలంలో కశ్మీర్ శాంతియుత వాతావరణానికి పూర్తిగా దగ్గరైంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉక్కుపాదంతో అణిచివేస్తూ ముందుకు సాగుతోంది మోదీ ప్రభుత్వం. తాజాగా బుల్డోజర్ యాక్షన్ కూడా మొదలుపెట్టి ఉగ్రమూకల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఉగ్రవాదుల ఆస్తులను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్ను అనంతనాగ్ పోలీసులు అణిచివేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాది హరూన్ రషీద్ ఘనీ అక్రమ ఆస్తులను ధ్వంసం చేశారు. రేఖా హసన్ పోరాలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. కొద్ది రోజుల ముందు 3 కరడుగట్టిన ఉగ్రవాదులు ఆస్తులను కశ్మీర్ పోలీసులు జప్తు చేశారు. పీఓజేకే నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నజాబ్దిన్, మహమ్మద్ లతీఫ్, మహమ్మద్ బషీర్ల 14.8 భూమి, 28 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న 2 ఉగ్రవాద సంస్థలపై కేంద్ర హోంశాఖ కొరడ జులిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అవామీ యాక్షన్ కమిటీ జమ్మూ కాశ్మీర్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ సంస్థలను నిషేధిత సంస్థలుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఈ మార్పు కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వినూత్న ప్రణాళికలు రచించింది. కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. వాటి ఫలితాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం. దేశంలో శాంతి సామరస్యం వెళ్లి విరియాలని మోదీ కంకణం కట్టుకున్నప్పుడు అందరూ తక్కువగా అంచనా వేశారు. ఇప్పుడు వారి అంచనాలు లెక్కలు తప్పాయి. విమర్శలు చేసిన వాళ్లే ఫలితాలు చూసి షాక్ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.